వెల్కమ్ టు డబుల్ సైడ్ మీడియా. నేను మీ ఆదినాన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు. ఇప్పుడు రెడ్ బుక్ గురించి ఎక్కువగా రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. గతంలో ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ గురించి మాట్లాడుతుంటే వైసీపీ నాయకులు హేళనగా చూసేవారు. అసలు ఆ రెడ్ బుక్ గురించి మాట్లాడేవారు కాదు. ఆయన ఏం చేసుకుంటాడో చేసుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదని వైసీపీ నాయకులు ఆయనపై విమర్శలు చేసేవారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన రాష్ట్రంలో ఎక్కువగా రెడ్ బుక్ గురించి చర్చ జరుగుతుంది. ప్రతిపక్షాలు కూడా రెడ్ బుక్ గురించే మాట్లాడుతున్నాయి. ఆ రెడ్ బుక్లో భాగంగా చాప్టర్ 1లో కొంతమందిపై కేసు పెడుతున్నారు, చాప్టర్ 2లో కొంతమందిపై కేసు పెడుతున్నారు, చాప్టర్ 3లో భాగంగా ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో అయితే రెడ్ బుక్ అల్లజడి సృష్టిస్తుంది. ఖచ్చితంగా ఆ రెడ్ బుక్ ద్వారానే పలువురిపై కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. గతంలో రెడ్ బుక్ గురించి పట్టించుకొని వైసీపీ నేతలు ఇప్పుడు ఎక్కువగా ఆ రెడ్ బుక్ గురించే మాట్లాడుతున్నారు. లోకేష్ బాబు గారు రెడ్ బుక్లో పేర్లు రాస్తే మనము అధికారంలోకి వస్తే గుడ్ బుక్లో పేర్లు రాస్తామని వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా గతంలో లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేస్తూ రెడ్ బుక్ గురించి అనేక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఏమాత్రం వైసీపీ నాయకులు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రతిరోజు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. మన రాష్ట్రంలో మాత్రం రెడ్ బుక్ గురించి రాజకీయ నాయకుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఆ రెడ్ బుక్తోనే ఇప్పుడు లోకేష్ బాబు గారికి రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మరి రెడ్ బుక్లో భాగంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ అవుతారో వేచి చూడాలి. ఏది ఏమైనా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ నాయకులు అంటున్నారు. రెడ్ బుక్ గురించే రాష్ట్రంలో ఎక్కువగా చర్చ సాగుతుంది.